హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ సీక్రెట్ చెఫ్. ఇవాళ మనం శనగ్గింజల పచ్చి పులుసుని ఎలా చేసుకోవాలి అనే విషయం చూద్దామండి. దానికోసం ముందుగా ఒక వెలగబండంతా చింతపండును నానబెట్టి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి నూనె వేసి వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపట్లాడాక సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా అందులో వేసుకోవాలి. ఆ తర్వాత వెంటనే కొద్దిగా కరివేపాకు కూడా అందులోనే వేసుకొని కొద్దిగా సాల్ట్ చల్లుకొని బాగా వేపుకోవాలి. సాల్ట్ చల్లుకుంటే నేను ప్రతి వీడియోలో చెప్పినట్టు కూడాను ఉల్లిపాయలు అనేవి బాగా వేపుతాయన్నమాట. ఇవన్నీ ట్రాన్స్లూసెంట్ కలర్ వచ్చే వరకు వేపుకున్న తర్వాత ఉంటే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. వీటన్నింటినీ అలా కలుపుకొని 2 నిమిషాలు వదిలేసేయాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు, మన పులుపుకి తగ్గట్టు కారం వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. ఆ వెంటనే 3 స్పూన్ల పల్లీల పొడిని కూడా ఫుల్ స్పూన్స్ అండి, మౌంటైన్ స్కూప్స్ అంటారు కదా, అలాగా 3 స్పూన్స్ ఆఫ్ పల్లీల పొడిని కూడా యాడ్ చేసుకోవాలండి. వీటన్నింటినీ అలాగా కలియబెట్టుకొనేసి తర్వాత చింతపండుని బాగా కలిపి గుజ్జు తీసుకున్న తర్వాత ఆ గుజ్జును బయట పడేసి ఆ పులుపుకి తగ్గట్టు వాటర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ బాగా రోలింగ్ బాయిలింగ్ అయ్యేదాకా వేచి చూడాలండి. ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడే మనకి సాల్ట్ తక్కువగా అనిపిస్తే కనుక సాల్ట్ కూడా వేసుకొని బాగా 15 మినిట్స్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇలా ఇంకో 10 మినిట్స్ వదిలేసి బాగా టిక్గా ఇది బాగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.